హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు శ్రీ గురు బయోక్లాసెస్. ఈ వీడియోలో మనం ఏపీ ఎస్ఎస్సి పబ్లిక్ ఎగ్జామినేషన్స్ 2024-25 అకాడమిక్ ఇయర్కి సంబంధించి జనరల్ సైన్స్ పేపర్ 2 బయాలజీ సబ్జెక్ట్కి సంబంధించి మోడల్ పేపర్ రిలీజ్ చేయడం జరిగింది. అందులో భాగంగా ఈ వీడియోలో మనం గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఎస్సీఆర్టీ వారు రిలీజ్ చేసినటువంటి మోడల్ పేపర్తో పాటు వాటిని మనం ఆన్సర్స్ ఎలా రాయాలి అన్న అంశాన్ని కూడా వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నౌ లెట్ us come to the topic. Now let us come to the model paper. SSC model paper issued by SCRTAP. సో ఇది గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ SCRT వారు రిలీజ్ చేసినటువంటి మోడల్ పేపర్. సో క్వశ్చన్ పేపర్ కోడ్ 20E, ఇలా మనకు తెలుగు మీడియం అయితే 20T అని ఇవ్వడం జరుగుతుంది. ఎస్ఎస్సి పబ్లిక్ ఎగ్జామినేషన్స్ 2024-25. సో ఈ మోడల్ పేపర్ 2024-25 ఎగ్జామినేషన్కి సంబంధించింది. జనరల్ సైన్స్ పేపర్ 2, బయోలాజికల్ సైన్స్. సో ఇలా క్వశ్చన్ పేపర్ డీటెయిల్స్ అన్నీ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ టైం విషయానికి వచ్చినట్టయితే టైం 2 hours. మార్క్స్ విషయానికి వచ్చినట్టయితే మ్యాక్సిమం మార్క్స్ 50 మార్క్స్కి ఉంటుంది. సో ఇలా జనరల్ సైన్స్కి సంబంధించి పేపర్ 1 ఫిజికల్ సైన్స్ ఒకరోజు, బయోలాజికల్ సైన్స్ పేపర్ 2 ఒకరోజు సపరేట్గా డిఫరెంట్ డేస్లో ఎగ్జామినేషన్ కండక్ట్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ ఇన్స్ట్రక్షన్స్ విషయానికి వచ్చినట్టయితే క్వశ్చన్ పేపర్ కన్సిస్ట్ ఆఫ్ 4 సెక్షన్స్ అండ్ 17 క్వశ్చన్స్. ఇలా మనం క్వశ్చన్ పేపర్ ఒకసారి చూసినట్టయితే 4 సెక్షన్స్ 17 క్వశ్చన్స్ అనేవి ఎగ్జామినేషన్లో అడగడం జరుగుతుంది. నెక్స్ట్ ఇంటర్నల్ చాయిస్ ఈజ్ అవైలబుల్ ఓన్లీ ఫర్ క్వశ్చన్ నెంబర్ 12 ఇన్ సెక్షన్ 3 అండ్ ఫర్ ఆల్ ద క్వశ్చన్స్ ఇన్ సెక్షన్ 4. సో ఇలా మనకు సెక్షన్ 4 అండ్ సెక్షన్ 3కి సంబంధించి క్వశ్చన్ నెంబర్ 12కు మాత్రమే ఇంటర్నల్ చాయిస్ అవైలబిలిటీ ఉంటుంది. సో ఇంటర్నల్ చాయిస్ అంటే ఏంటంటే 2 క్వశ్చన్స్ ఇచ్చి అందులో ఏదో ఒకటి మనం రాయాల్సినటువంటి అవసరం ఉంటుంది. నెక్స్ట్ ఇన్ ద డ్యూరేషన్ ఆఫ్ 2 hours 15 minutes ఆఫ్ టైమ్ ఈజ్ అలాటెడ్ టు రీడ్ ద క్వశ్చన్ పేపర్. సో మనకి ఇలా 2 hours ఇచ్చినటువంటి టైంలో 15 minutes క్వశ్చన్ పేపర్ చదువుకోవడానికి అనుకూలంగా మనకు టైం కేటాయించడం జరిగింది. నెక్స్ట్ ఆల్ ఆన్సర్స్ షాల్ బి రిటర్న్ ఇన్ ద ఆన్సర్ బుక్లెట్ ఓన్లీ. సో ఇక్కడ మన క్వశ్చన్ పేపర్లో ఇవ్వబడినటువంటి క్వశ్చన్స్ అన్నిటికీ కూడా ఆన్సర్స్ వాళ్ళు ప్రొవైడ్ చేసినటువంటి ఆన్సర్ బుక్లెట్లో మాత్రమే రాయాలి. ఆన్సర్స్ షాల్ బి రిటర్న్ నీట్లీ అండ్ లెజిబుల్లీ. సో ఈ ఆన్సర్స్ అన్నీ కూడా నీట్గా రాయాలి, కాపీ చేయకుండా అంటే పక్కన వాళ్ళ దాంట్లో చూసి రాయకుండా జెన్యున్గా రాయాల్సినటువంటి అవసరం ఉంటుంది. నెక్స్ట్ సెక్షన్ 1 విషయానికి వచ్చినట్టయితే ఆన్సర్ ఆల్ ద క్వశ్చన్స్. ఇక్కడ అన్ని క్వశ్చన్స్కి సమాధానాలు రాయాలి. ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 1 mark. ప్రతి క్వశ్చన్కి కూడా 1 mark అలాట్ చేయడం జరిగింది. సో ఇలా టోటల్గా మనకు 6 into 1 6 marksకి సెక్షన్ 1 నుండి క్వశ్చన్స్ రావడం జరుగుతుంది. సో ఇలా క్వశ్చన్స్ పరిశీలించినట్టయితే వాట్ ఈస్ ద బేసిక్ ఫిల్టరేషన్ యూనిట్ ఇన్ ద కిడ్నీ, రైట్ ఏ స్లోగన్ ఆన్ వేస్ట్ మేనేజ్మెంట్, ఇలా కొన్ని క్వశ్చన్స్ అడగడం జరిగింది. సో ఈ క్వశ్చన్స్ అన్నిటికీ ఆన్సర్స్ నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ సెక్షన్ 2 విషయానికి వచ్చినట్టయితే ఇక్కడ కూడా ఆన్సర్ ఆల్ ద క్వశ్చన్స్, అన్ని క్వశ్చన్స్కి ఆన్సర్ చేయాలి. ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 2 marks. ప్రతి క్వశ్చన్కి కూడా 2 marks అలాట్ చేయడం జరుగుతుంది. సో ఇలా 4 into 2 8 marksకి ఈ సెక్షన్ 2 నుండి క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్స్ కూడా ఇలా ఉంటాయి. నెక్స్ట్ సెక్షన్ 3 విషయానికి వచ్చినట్టయితే ఆన్సర్ ఆల్ ద క్వశ్చన్స్, ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 4 marks. ఇక్కడ కూడా మనం అన్ని క్వశ్చన్స్కి ఆన్సర్స్ రాయాలి. సో ప్రతి క్వశ్చన్కి కూడా 4 marks ఇవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ 5 into 4 20 marksకి సెక్షన్ 3 నుండి క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. సో ఈ క్వశ్చన్స్ అన్నీ కూడా ఇలా ఉంటాయి. సో ఇలా చూడండి, మనం 12th క్వశ్చన్కి ఇంటర్నల్ చాయిస్ ఉందన్నాం కదా. సో ఇక్కడ ఏ అబ్జర్వ్ ద డయాగ్రామ్ అండ్ ఆన్సర్ ద ఫాలోయింగ్ క్వశ్చన్, ఇలా ఒక డయాగ్రామ్ ఇచ్చి దానికి క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది. లేదు అంటే డ్రా ఏ నీట్లీ లేబుల్ డయాగ్రామ్ ఆఫ్ హ్యూమన్ ఫీమేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్, ఇలా మనకు ఏబి అండ్ 2 క్వశ్చన్స్ అడగడం జరిగింది. అందులో ఏదో ఒక క్వశ్చన్ రాసినట్టయితే సరిపోతుంది. నెక్స్ట్ సెక్షన్ 4 విషయానికి వచ్చినట్టయితే ఆన్సర్ ఆల్ ద క్వశ్చన్స్, అన్ని క్వశ్చన్స్కి ఆన్సర్స్ రాయాలి. ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 8 marks. ఇది ప్రతి క్వశ్చన్కి కూడా 8 marksకి అలాట్ చేయడం జరిగింది. ఈచ్ క్వశ్చన్ హ్యాస్ ఇంటర్నల్ చాయిస్. ప్రతి క్వశ్చన్కి కూడా మనకు ఇంటర్నల్ చాయిస్ ఉంటుంది. సో ఇక్కడ 2 into 8 16 marks, అంటే 2 క్వశ్చన్స్కి మనం ఆన్సర్స్ రాయాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో ఇలా చూడండి, 16th లో ఏ బి ఇలా మనకు 2 క్వశ్చన్స్ ఇచ్చారు.
ఇందులో మనకు ఏదైతే బాగా తెలుస్తుందో ఆ క్వశ్చన్స్ రాసినట్టయితే సరిపోతాయి. 17లో కూడా ఏ అండ్ బి ఇలా మనకి ఇంటర్నల్ చాయిస్ అనేటటువంటిది ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఆన్సర్స్ విషయానికి వచ్చినట్టయితే సెక్షన్ 1 చూసినట్టయితే వాట్ ఈస్ ద బేసిక్ ఫిల్టరేషన్ యూనిట్ ఇన్ ద కిడ్నీస్లో బేసిక్ ఫిల్టరేషన్ యూనిట్ ఏది అని అడగడం జరిగింది. సో కిడ్నీలో బేసిక్ ఫిల్టరేషన్ యూనిట్ ఏది? కిడ్నీస్లో నెఫ్రాన్ అనేటటువంటి బేసిక్ యూనిట్ ఉంటుంది. సో ఈ బేసిక్ యూనిట్ ద్వారా యూరిన్ అంతా కూడా ఫిల్టర్ అవ్వడం జరుగుతుంది. సో ద ఆన్సర్ ఏంటి? నెఫ్రాన్. సో ఈ సెక్షన్ 1లో క్వశ్చన్స్ అన్నిటికీ కూడా 1 వర్డ్ కానీ లేదా 1 సెంటెన్స్లో కానీ ఆన్సర్స్ రాసేటటువంటి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ రైట్ ఏ స్లోగన్ ఆన్ వేస్ట్ మేనేజ్మెంట్. సో వేస్ట్ మేనేజ్మెంట్ గురించి ఏదైనా ఒక స్లోగన్ రాయమని అడగడం జరిగింది. సో ఇక్కడ రెడ్యూస్ ద వేస్ట్ సేవ్ ఎన్విరాన్మెంట్. సో ఇలా నేను ఒక స్లోగన్ రాయడం జరిగింది. సో మీరు ఇంకా ఓన్గా కూడా కొన్ని స్లోగన్స్ రాయొచ్చు. సో నెక్స్ట్ అబ్జర్వ్ ద గివెన్ పిక్చర్ అండ్ ఐడెంటిఫై ద డామినెంట్ ట్రైట్ ఇన్ దిస్ ప్లాంట్స్. సో ఇలా మనకు ఒక డయాగ్రామ్ ఇవ్వడం జరిగింది. సో దానికి సంబంధించినటువంటి క్వశ్చన్ కూడా అడగడం జరిగింది. సో ఇలా చూడండి, అబ్జర్వ్ ద గివెన్ పిక్చర్ అండ్ ఐడెంటిఫై ద డామినెంట్ ట్రైట్ ఇన్ దీస్ ప్లాంట్స్. సో ఈ ప్లాంట్స్లో డామినెంట్ ట్రైట్ ఏంటి? సో డామినెంట్ ట్రైట్ అంటే ఏంటి? ఫస్ట్ జనరేషన్లో వచ్చేటటువంటి మొక్కలన్నింటినీ కూడా వాటిని డామినెంట్ ట్రైట్స్ అంటాము. సో ఇక్కడ చూడండి, ఆల్ టాల్ ఆఫ్ స్ప్రింగ్స్. సో ఫస్ట్ జనరేషన్లో వచ్చినవన్నీ కూడా మనకు అన్ని టాల్గా ఉన్నాయి కాబట్టి దానికి ఆన్సర్ ఏంటి? టాల్ ప్లాంట్. సో టాల్ ప్లాంట్ ఈజ్ ద డామినెంట్ ట్రైట్. నెక్స్ట్ ఎక్స్పాండ్ యుఎన్ఈపి. సో యుఎన్ఈపి అంటే మనం ఎక్స్పాండ్ చేసి రాయాల్సినటువంటి అవసరం ఉంటుంది. యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్. సో యుఎన్ఈపి అంటే ఏంటి? యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్ అనేటటువంటిది మనం రాయాల్సినటువంటి అవసరం ఉంటుంది. నెక్స్ట్ ఇఫ్ ఏ ట్రైట్ ఎగ్జిస్ట్ ఇన్ 10% ఆఫ్ పాపులేషన్ ఆఫ్ అన్ అసెక్షువల్లీ రీప్రొడ్యూసింగ్ స్పీసీస్ అండ్ ట్రైట్ బి ఎగ్జిస్ట్ ఇన్ 60% ఆఫ్ ద సేమ్ పాపులేషన్, గెస్ ద ట్రైట్ దట్ హ్యావ్ అరైజన్ ఎర్లియర్. సో ఇక్కడ క్వశ్చన్ ఏంటి? 2 ట్రైట్స్ ఉన్నాయి, ట్రైట్ ఏ అండ్ బి. ఇందులో ఒకటి 60% ఉంది, ఒక 10% ఉంది. ఇందులో అసెక్సువల్లీ రీప్రొడక్షన్ జరిగింది. సో అయితే ఏ పాపులేషన్ మనకు ముందుగా వచ్చింది అనేది మనం ఆన్సర్ రాయాలి. సో ఇక్కడ చూడగానే తెలిసిపోతుంది, ఏదైతే హైయెస్ట్ పాపులేషన్ ఉంటుందో అది ముందుంటుంది. సో ట్రైట్ బి హ్యాస్ అరైజన్ ఎర్లియర్ యాజ్ ఇట్ ఈస్ ప్రజెంట్ ఇన్ more members of the population. It must have arisen earlier and has now spread to 60% of population, whereas trait A is new and has spread to only 10% of the population. సో ఇది 10% ఉందంటే ఏంటి? అది కొత్తగా వచ్చినటువంటి స్పీసీస్ అయి ఉంటుంది. అదే 60% అంటే ఏంటి? అది ఆల్రెడీ ఎగ్జిస్టెడ్ స్పీసీస్ కాబట్టి దాని పాపులేషన్ ఎక్కువగా ఉంటుంది. సో ఇలా కొద్దిగా అండర్స్టాండ్ చేసుకొని రాయాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో ఇలా మనకు ఈ క్వశ్చన్ పేపర్లో క్వశ్చన్స్ అన్నీ కూడా అకాడమిక్ స్టాండర్డ్స్ని బేస్ చేసుకొని అడగడం జరుగుతుంది. ఖచ్చితంగా గవర్నమెంట్ పేపర్ సెట్ చేసేటప్పుడు బ్లూ ప్రింట్ ఫాలో అవుతుంది. నెక్స్ట్ రీడ్ ద గివెన్ ఫ్లో చార్ట్ అండ్ ఫైండ్ అవుట్ వేర్ డస్ ఏరోబిక్ రెస్పిరేషన్ టేక్స్ ప్లేస్ ఇన్ ద సెల్. సో ఇలా మనకు ఈ ఫ్లో చార్ట్ మనకు టెక్స్ట్ బుక్లో ఉంది. సో ఇక్కడ చూడండి, గ్లూకోజ్ అనేది పైరువేట్గా మారుతుంది. ఈ పైరువేట్ అనేటటువంటిది డిఫరెంట్ ప్రోడక్ట్స్గా మారుతుంది. ఇది రెస్పిరేషన్లో మనకి ఈ టేబుల్ ఉంది. సో ఇక్కడ క్వశ్చన్ ఏం అడిగారు? వేర్ డస్ ఏరోబిక్ రెస్పిరేషన్ టేక్స్ ప్లేస్ అంటే ఏరోబిక్ రెస్పిరేషన్ ఎక్కడ జరుగుతుంది? సో ఇలా చూడండి, ఈ టేబుల్లో ఆబ్సెన్స్ ఆఫ్ ఆక్సిజన్, ల్యాక్ ఆఫ్ ఆక్సిజన్ అంటే ఇక్కడ ఆక్సిజన్ అనేది లేదు. సో ప్రజెన్స్ ఆఫ్ ఆక్సిజన్ అంటే ఏంటి? ఆక్సిజన్ ఉన్నప్పుడు రెస్పిరేషన్ జరిగితే దాన్ని ఏరోబిక్ రెస్పిరేషన్ అంటాము. సో ఏరోబిక్ రెస్పిరేషన్ ఎక్కడ జరుగుతుంది? ఇన్ మైటోకాండ్రియా. సో దీనికి ఆన్సర్ ఏంటి? ఇన్ ద మైటోకాండ్రియా. సో ఇలా మనకు స్ట్రైట్ ఆన్సర్ మనకు రాయాల్సినటువంటి అవసరం ఉంటుంది. నెక్స్ట్ సెక్షన్ 2 విషయానికి వచ్చినట్టయితే ఇవి 2 మార్క్ క్వశ్చన్స్. సో జనరల్గా 4 to 6 పాయింట్స్ రాసినట్టయితే వీటికి ఆన్సర్ సరిపోతుంది. నెక్స్ట్ వై ఈజ్ ద యూజ్ ఆఫ్ అయోడైజ్డ్ సాల్ట్ అడ్వైజబుల్? ఎందుకు మనము అయోడైజ్ సాల్ట్ని అడ్వైజ్ చేస్తాము? అయోడైజ్ సాల్ట్ కంటైన్స్ అయోడిన్ విచ్ ఈజ్ ఎసెన్షియల్ ఎలిమెంట్ ఫర్ సింథసిస్ ఆఫ్ థైరాక్సిన్ హార్మోన్ బై థైరాయిడ్ గ్లాండ్. సో ఎందుకు మనము అయోడైజ్డ్ సాల్ట్ని అడ్వైజ్ చేస్తామంటే అయోడైజ్డ్ సాల్ట్లో అయోడిన్ అనేటటువంటి ఎలిమెంట్ ఉంటుంది. సో ఈ అయోడిన్ అనేటటువంటి ఎలిమెంట్ థైరాక్సిన్ అనే హార్మోన్ను ప్రొడక్షన్ చేయడానికి ఉపయోగపడుతుంది. సో ఈ థైరాక్సిన్ ఎక్కడి నుంచి వస్తుంది? థైరాయిడ్ గ్లాండ్ నుంచి వస్తుంది. సో థైరాక్సిన్ హార్మోన్ రెగ్యులేట్ ద మెటబాలిజం ఆఫ్ కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్ అండ్ ఫ్యాట్స్ టు ప్రొవైడ్ ప్రాపర్ గ్రోత్. సో ఈ హార్మోన్ రిలీజ్ అయితే ఏమవుతుంది అన్నట్టయితే కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, ఫ్యాట్స్ అనేటటువంటి వాటి యొక్క మెటబాలిజంని ఇంక్రీజ్ చేసి ప్రాపర్గా గ్రోత్ అయ్యేటట్టుగా చూస్తుంది. సపోజ్
thyroxine hormone is not produced properly means కార్బోహైడ్రేట్స్ ప్రోటీన్స్ అండ్ ఫ్యాట్స్ అనేటటువంటిది మెటబాలిజం సరిగా జరగదు, అక్కడ పూర్ గ్రోత్ ఉంటుంది. సో అయోడిన్ ఈజ్ డెఫిషియెంట్ ఇన్ అవర్ డైట్. సో మనం తీసుకున్నటువంటి ఆహారంలో అయోడిన్ తక్కువైతే దెర్ ఈస్ ఎ పాసిబిలిటీ ఆఫ్ సఫరింగ్ ఫ్రమ్ గాయిటర్. సో గాయిటర్ అనేటటువంటి వ్యాధితో మనం బాధపడాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో అయోడైజ్డ్ సాల్ట్ ఇన్ అవర్ డైట్ ఈజ్ అడ్వైజబుల్. సో ఈ విధంగా మనకు గాయిటర్ రాకుండా ఉండాలి అంటే మనకు అయోడైజ్డ్ సాల్ట్ అనేటటువంటిది తీసుకోవాలని అడ్వైస్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో ఇలా మనకు 4 to 6 పాయింట్స్ రాసినట్టయితే ఈ 2 మార్క్ క్వశ్చన్స్కి ఆన్సర్స్ సరిపోతుంది. నెక్స్ట్, వాట్ క్వశ్చన్స్ విల్ యూ ఆస్క్ ఇఫ్ యూ హ్యావ్ ఎ ఛాన్స్ టు మీట్ ఏ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్? సో మీరు గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ అంటే డైజెస్టివ్ సిస్టమ్కి సంబంధించినటువంటి డిసీజులు నయం చేయడానికి ఏ డాక్టర్ అయితే ఉంటారో అతని దగ్గరికి వెళ్ళినప్పుడు మీరు ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతారో మీరు రాయాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో ఇక్కడ మీరు ఓన్గా కూడా రాయొచ్చు. సో ఇలా చూడండి, వై వీ గెట్ వామిటింగ్స్, మనకు తరచుగా వామిటింగ్స్ ఎందుకు వస్తూ ఉంటాయి? వాట్ ఈజ్ ఎసిడిటీ, ఎసిడిటీ అంటే ఏంటి? వెన్ వీ గెట్ స్టమక్ అల్సర్స్, ఎప్పుడు మనకు స్టమక్ అల్సర్స్ వస్తుంటాయి? వాట్ షుడ్ వీ డూ అవాయిడ్ కాన్స్టిపేషన్, కాన్స్టిపేషన్ అవాయిడ్ చేయాలంటే మనం ఏం చేయాలి? వెన్ వీ గెట్ బెల్చింగ్, సో బెల్చింగ్ వచ్చినప్పుడు మనం ఏం చేయాలి? హౌ టు అవాయిడ్ ఇండైజెషన్ ప్రాబ్లమ్స్, సో ఈ ఇండైజెషన్ ప్రాబ్లమ్స్ని మనం అవాయిడ్ చేయాలంటే ఏం చేయాలి? సో ఇవే కాకుండా మీరు ఓన్గా కూడా డైజెస్టివ్ సిస్టమ్కి సంబంధించి స్టమక్ సంబంధించినటువంటి క్వశ్చన్స్ మీరు ఓన్గా కూడా రాయొచ్చు. నెక్స్ట్, రీడ్ ద పారాగ్రాఫ్. సో ఇలా మనకు ఒక పారాగ్రాఫ్ ఇవ్వడం జరిగింది. సో ఇది ఓజోన్కి సంబంధించినటువంటి పారాగ్రాఫ్. సో దానికి సంబంధించినటువంటి క్వశ్చన్స్ చూడండి ఒకసారి. హౌ డు ఓజోన్ లేయర్ ప్రొటెక్ట్ అస్, సో ఓజోన్ లేయర్ మనకు ఎలా ప్రొటెక్ట్ చేయబడుతుంది? సో ఇలా చూసినట్టయితే ఓజోన్ షీల్డ్స్ ద సర్ఫేస్ ఆఫ్ ద ఎర్త్ ఫ్రమ్ అల్ట్రావైలెట్ రేడియేషన్ ఫ్రమ్ ద సన్. సో ఈ ఓజోన్ లేయర్ అనేటటువంటిది సన్ నుంచి వచ్చే అల్ట్రావైలెట్ రేడియేషన్ నుంచి మనల్ని ప్రొటెక్ట్ చేస్తుంది. సో ఇటు చూడండి, ఇది క్లియర్గా మనకు ఇక్కడ ఇచ్చారు, ఇట్ షీల్డ్ ద సర్ఫేస్ ఆఫ్ ద ఎర్త్ ఫ్రమ్ అల్ట్రావైలెట్ రేడియేషన్ ఫ్రమ్ ద సన్ అని. సో ఇలా మనకు ఆ పారాగ్రాఫ్ చదివినట్టయితే అందులో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ మనం అండర్స్టాండ్ చేసుకున్నట్టయితే మనకు ఈ క్వశ్చన్స్ ఈజీగా అర్థం చేసుకొని రాసేటటువంటి అవకాశం ఉంటుంది. నెక్స్ట్, వాట్ ఈస్ ద ఎఫెక్ట్ ఆఫ్ అల్ట్రావైలెట్ రేస్ ఆన్ హ్యూమన్ హెల్త్? సో ఇది కూడా మనకి ఇచ్చారు. సో ఇక్కడ చూడండి ఎలా మనకు ఎఫెక్ట్ అవుతుందంటే, ద రేడియేషన్ ఈజ్ హైలీ డ్యామేజింగ్ టు ఆర్గానిజమ్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఇట్ ఈస్ నోన్ టు కాజ్ స్కిన్ క్యాన్సర్స్ ఇన్ హ్యూమన్ బీయింగ్స్. సో ఇది కూడా మనకు డైరెక్ట్ క్వశ్చన్ కింద ఇవ్వడం జరిగింది. సో ఆన్సర్ని మనం ఇలా రాయొచ్చు, అల్ట్రావైలెట్ రేడియేషన్ ఈజ్ హైలీ డ్యామేజింగ్ టు ఆర్గానిజమ్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఇట్ ఈస్ నోన్ టు కాజ్ స్కిన్ క్యాన్సర్స్ ఇన్ హ్యూమన్ బీయింగ్స్. సో ఇలా సింపుల్గా ఆన్సర్స్ రాసేటటువంటి అవకాశం ఉంటుంది. నెక్స్ట్, వాట్ విల్ హ్యాపెన్ ఇఫ్ వీ కిల్ ఆల్ ద ఆర్గానిజమ్స్ ఇన్ 1 ట్రాపిక్ లెవెల్? సో ఇక్కడ 1 ట్రాపిక్ లెవెల్ అంటే మనకి ఇప్పుడు ప్రొడ్యూసర్స్, కన్జ్యూమర్స్ అలా ఉంటాయి కదా. సో అట్లా ఏదో ఒక ట్రాపిక్ లెవెల్లో ఒక ఆర్గానిజమ్స్ కంప్లీట్గా లేకపోతే ఏమవుతుంది అని అడిగాడు. సో ఇఫ్ వీ కిల్ ఆల్ ద ఆర్గానిజమ్స్ అట్ 1 ట్రాపిక్ లెవెల్, the number of organisms in the next tropic level will decreases drastically. On the other hand, the number of individuals in lower trophic level will increase because no one will be there to feed upon them, resulting in imbalance in the ecosystem. So ఇక్కడ ఏంటి, ట్రాపిక్ లెవెల్స్ అంటే ఏంటి? ప్రొడ్యూసర్స్ ఉన్నాయి, ప్రైమరీ కన్జ్యూమర్స్ ఉన్నాయి, సెకండరీ కన్జ్యూమర్స్ ఉన్నాయి, టెర్షరీ కన్జ్యూమర్స్ ఉన్నాయి. ఒకవేళ ప్రైమరీ కన్జ్యూమర్స్ లేవు అనుకుందాం, ఫర్ ఎగ్జాంపుల్ హెర్బివోర్స్ లేకపోతే ఏమవుతుంది? గడ్డి పాపులేషన్ పెరిగిపోతుంది. అదేవిధంగా టైగర్ పాపులేషన్ తగ్గిపోతుంది. ఎందుకు? గడ్డిని మేసే ఆవులు ఉండవు, అంటే కౌస్, బఫెలోస్ అవి ఉండవు కాబట్టి ఏమవుతుంది? గడ్డి పాపులేషన్ పెరిగిపోతుంది. అదేవిధంగా టైగర్స్ అలాంటివి ఉండవు, ఎందుకు? టైగర్కి ఫుడ్ ఉండదు. సో ఇలా మనకు ఎన్విరాన్మెంట్లో అంటే ఎకో సిస్టంలో ఇంబ్యాలెన్స్ అనేటటువంటిది ఉంటుంది. సో దాన్ని మీరు అండర్స్టాండ్ చేసుకొని ఈజీగా లాజికల్గా రాయాల్సినటువంటి అవసరం ఉంటుంది. నెక్స్ట్, సెక్షన్ 3 విషయానికి వచ్చినట్టయితే ఇక్కడ కూడా ఆన్సర్ ఆల్ ద క్వశ్చన్స్ 4 మార్క్ క్వశ్చన్స్ ఉంటాయి. ఇక్కడ 5 into 4 20 మార్క్స్ ఈ సెక్షన్ అలాట్ చేయడం జరుగుతుంది. ఇది చూడండి, డైరెక్ట్ క్వశ్చన్, రైట్ ద డిఫరెన్సెస్ బిట్వీన్ సింగిల్ సర్క్యులేషన్ అండ్ డబుల్ సర్క్యులేషన్. సో మనకి ఇది క్వశ్చన్ డైరెక్ట్గా ఉంది. సింగిల్ సర్క్యులేషన్, డబుల్ సర్క్యులేషన్. సింగిల్ సర్క్యులేషన్ అంటే ఏంటి? బ్లడ్ ఈజ్ సర్క్యులేటెడ్ ఓన్లీ 1 time టు ద హార్ట్ ఇన్ 1 సర్క్యులేషన్. సో బ్లడ్ బాడీలో సర్క్యులేట్ అయ్యేటప్పుడు ఒకసారి హార్ట్కి వస్తే దాన్ని సింగిల్ సర్క్యులేషన్ అంటాం. అదే 2 సార్లు హార్ట్కి వస్తే దాన్ని డబుల్ సర్క్యులేషన్ అంటాము. సో బ్లడ్ ఈజ్ సర్క్యులేటెడ్ 2 times టు ద హార్ట్ ఇన్ 1 సర్క్యులేషన్.
నెక్స్ట్ ఆక్సినేటెడ్ బ్లడ్ ఈస్ డైరెక్ట్లీ సర్క్యులేటెడ్ టు ద బాడీ పార్ట్స్ ఫ్రమ్ ద రెస్పిరేటరీ ఆర్గాన్స్ అండ్ ఆక్సినేటెడ్ బ్లడ్ ఈస్ సెంట్ బ్యాక్ టు ద హార్ట్. సో ఇలా ఆక్సినేటెడ్ బ్లడ్ డైరెక్ట్గా బాడీ పార్ట్స్కి వెళ్తుంది, రెస్పిరేటరీ ఆర్గాన్స్ ద్వారా మనకు డిఆక్సినేటెడ్ బ్లడ్ మళ్ళీ హార్ట్కి వెళ్తుంది. సో ఇలా మనకు డబుల్ సర్క్యులేషన్లో వచ్చినట్టయితే డిఆక్సినేటెడ్ బ్లడ్ ఈస్ సెంట్ టు లంగ్స్ అండ్ ద ఆక్సినేటెడ్ బ్లడ్ ఈస్ సెంట్ బ్యాక్ టు ద హార్ట్. దెన్ ద ప్యూరిఫైడ్ బ్లడ్ ఈస్ సెంట్ టు ఆల్ పార్ట్స్ ఆఫ్ ద బాడీ అండ్ రీచెస్ బ్యాక్ టు ద హార్ట్. సో ఇలా డిఆక్సినేటెడ్ బ్లడ్ డబుల్ సర్క్యులేషన్లో లంగ్స్కి వెళ్తుంది, లంగ్స్ నుంచి హార్ట్కి వస్తుంది, హార్ట్కి వచ్చిన తర్వాత మళ్ళీ బాడీ పార్ట్స్కి వెళ్తుంది. అంటే 2 times అనేది హార్ట్కి బ్లడ్ రావడం మనం గమనిస్తూ ఉంటాం. ఎగ్జాంపుల్స్ ఫర్ సింగిల్ సర్క్యులేషన్ ఈజ్ ఫిషెస్. ఎగ్జాంపుల్స్ ఆర్ ఆంఫీబియన్స్, రెప్టైల్స్, ఏవ్స్ అండ్ మెమ్మల్స్. సో మెమ్మల్స్లో, యావ్స్లో, రెప్టైల్స్లో, ఆంఫీబియన్స్లో మనకు డబుల్ సర్క్యులేషన్ అబ్జర్వ్ చేస్తాం. ఫిషెస్లో మనకు సింగిల్ సర్క్యులేషన్ అనేది అబ్జర్వ్ చేస్తాం. సో సింగిల్ సర్క్యులేషన్ అంటే ఏంటి? ట్రాన్స్పోర్ట్ అంటే సర్క్యులేషన్ ప్రాసెస్లో బ్లడ్ అనేది హార్ట్కి ఒకసారే వస్తే ఒక సర్క్యులేషన్లో దాన్ని సింగిల్ సర్క్యులేషన్ అంటాం. అట్లా కాకుండా హార్ట్కు బ్లడ్ 2 times ఒక సర్క్యులేషన్లో వస్తే దాన్ని మనము డబుల్ సర్క్యులేషన్ అంటాము. సో ఇది క్లియర్గా రాయాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో ఇది 4 marks కనుక ఇలా డిఫరెన్సెస్ అనేది క్లియర్గా రాయాల్సినటువంటి అవసరం ఉంటుంది. నెక్స్ట్ ఆన్సర్ ఎనీ ఆఫ్ ద ఫాలోయింగ్. సో ఇక్కడ మనకు 12thలో ఇంటర్నల్ చాయిస్ ఉంటుంది కనుక అబ్జర్వ్ ద డయాగ్రామ్ అండ్ ఆన్సర్ ద ఫాలోయింగ్. సో ఇక్కడ ఒక డయాగ్రామ్ ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ ఏ అండ్ బి అని ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఐడెంటిఫై ద పార్ట్స్ ఏ అండ్ బి. సో ఇక్కడ ఏ ఏంటి, బి ఏంటి? ఏ వచ్చి పిట్యూటరీ గ్లాండ్, బి వచ్చి స్పైనల్ కార్డ్. సో ఇలా మనకు 2 ఆన్సర్స్ రాసాము. నెక్స్ట్ హౌ మెనీ మేజర్ రీజన్స్ ఆర్ ప్రజెంట్ ఇన్ హ్యూమన్ బ్రెయిన్. సో హ్యూమన్ బ్రెయిన్లో ఏమేమి ఉన్నాయి? ఇక్కడ మనం ఈ హ్యూమన్ బ్రెయిన్ అబ్జర్వ్ చేస్తే మనకు టెక్స్ట్ బుక్లో ఏముంది? ఫోర్ బ్రెయిన్, మిడ్ బ్రెయిన్ అండ్ హైండ్ బ్రెయిన్, 3 parts ఆఫ్ ద బ్రెయిన్ అనేది, లేదంటే 3 regions ఆఫ్ ద బ్రెయిన్ అనేది మనం అబ్జర్వ్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ విచ్ పార్ట్ ఆఫ్ ద హైండ్ బ్రెయిన్ కంట్రోల్స్ ఇన్వాలంటరీ యాక్షన్స్ సచ్ యాజ్ బ్లడ్ ప్రెషర్, సలైవేషన్ ఎక్సెట్రా. సో మనకు ఈ 3 partsలో ఏ పార్ట్లో మనకు ఇన్వాలంటరీ యాక్షన్స్ కంట్రోల్ చేయబడతాయి అంటే మెడుల్లా కంట్రోల్స్ ద ఇన్వాలంటరీ యాక్షన్స్. సో మెడుల్లా అనేటటువంటి రీజియన్లో మనకు అది కూడా వాళ్ళు అడిగారు విచ్ పార్ట్ ఆఫ్ ద హైండ్ బ్రెయిన్ అని. హైండ్ బ్రెయిన్లో ఏ పార్ట్ మనకు కంట్రోల్ చేస్తుందంటే మెడుల్లా అనేటటువంటి పార్ట్ కంట్రోల్స్ ద ఇన్వాలంటరీ యాక్షన్స్. నెక్స్ట్ డ్రా ఏ నీట్ లేబుల్ డయాగ్రామ్ ఆఫ్ హ్యూమన్ ఫీమేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్, లేబుల్ ఎనీ 4 parts. సో ఇలా ఫీమేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్ డయాగ్రామ్ వేయాలి. సో ఇందులో మీరు పార్ట్స్ రాసినట్టయితే మీకు ఫుల్ మార్క్స్ వచ్చేటటువంటి అవకాశం ఉంది. ఇక్కడ చూడండి రైట్ ఎనీ 4 parts, లేబుల్ ఎనీ 4 parts అని ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ 4 కంటే ఎక్కువ ఉన్నాయి, రాసిన వచ్చే నష్టమేం లేదు. నెక్స్ట్ వాట్ ఆర్ ద ప్రాబ్లమ్స్ కాజ్డ్ బై నాన్ బయోడిగ్రేడబుల్ వేస్ట్ దట్ వీ జనరేట్. సో ఇలా మనకు నాన్ బయోడిగ్రేడబుల్, డిగ్రేడబుల్ అంటే ఏంటి? మనకు నేచర్లో కలిసిపోయి అంటే డిగ్రేడ్ అయిపోయి మట్టిలో కలిసిపోయే వాటిని బయోడిగ్రేడబుల్ అంటాం. నాన్ బయోడిగ్రేడబుల్ అంటే మట్టిలో కలిసిపోను అంటే డిగ్రేడ్ అవ్వనివి. సో ఈ మట్టిలో కలిసిపోకపోతే ఏమవుతుంది అనేది మనం రాయాలి. సో క్లాగింగ్ ఆఫ్ డ్రైన్స్. సో ఇక్కడ ఈ ప్లాస్టిక్ కవర్స్ అవన్నీ ఏదైనా కాలువల్లో అలాంటి వాటిలో వేస్తే ఇవి బ్లాక్ అయిపోయి అక్కడ డ్రైన్స్ అన్నీ కూడా ప్రాపర్గా పోకుండా బ్లాక్ అయిపోవడం జరుగుతుంది. నెక్స్ట్ పొల్యూషన్ ఆఫ్ ఎయిర్, వాటర్ అండ్ ల్యాండ్. సో ల్యాండ్ పొల్యూషన్, ఎయిర్ పొల్యూషన్, వాటర్ పొల్యూషన్ అవుతుంది. సో నాన్ బయోడిగ్రేడబుల్ వేస్ట్ సచ్ యాజ్ ఫర్టిలైజర్స్, పెస్టిసైడ్స్, వీడ్సైడ్స్ ఎక్సెట్రా చేంజ్ ద సాయిల్ కెమిస్ట్రీ. సో ఇలా ఫర్టిలైజర్స్, పెస్టిసైడ్స్, వీడ్సైడ్స్ ఇలాంటి వాడడం వల్ల మనకేమవుతుంది? డిగ్రేడబుల్ అవ్వవు. సాధారణంగా ఇవి సాయిల్లో మనకు సాయిల్ కెమిస్ట్రీ అంటే సాయిల్ టెక్చర్ కానీ, సాయిల్ యొక్క పొరోసిటీ కానీ, సాయిల్ మైక్రో ఆర్గానిజమ్స్ పైన కానీ వాటి యొక్క ఎఫెక్ట్ అనేది ఉంటుంది. నెక్స్ట్ డిక్రీజ్ ద సాయిల్ ఫర్టిలిటీ అండ్ రెడ్యూస్ ద క్రాప్ ఈల్డ్. సో సాయిల్ ఫర్టిలిటీ తగ్గిపోతుంది, క్రాప్ ఈల్డ్ తగ్గిపోతుంది. నెక్స్ట్ బయో మ్యాగ్నిఫికేషన్ ఆఫ్ పాయిజనస్ కెమికల్స్ ఇన్ అవర్ బాడీ ఆర్ అదర్ animals which disturb body metabolism resulting in various diseases. సో బయో మ్యాగ్నిఫికేషన్ అంటే ఏంటంటే ఏదైనా పొల్యూటెడ్ ఏరియాస్లో ఉన్నటువంటి ఆ పొల్యూటెంట్స్ అన్నీ ఒక ఆర్గానిజం, ఫర్ ఎగ్జాంపుల్ ఒక పాండ్ కంటామినేట్ అయితే ఆ పాండ్లో ఉన్నటువంటి ఫిషెస్కి ఆ కంటామినెంట్స్ అంతా ఆ ఫిషెస్లోకి వెళ్తుంది. ఆ ఫిషెస్ను మనం తిన్నట్టయితే మనకు కూడా ఆ కంటామినెంట్స్ మనకు కూడా వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. సో ఒక ఆర్గానిజం నుంచి ఇంకొక ఆర్గానిజంకి ఈ ఎలిమెంట్స్ అంటే ఈ పొల్యూటెంట్స్ అంతే రావడాన్నే మనము బయో మ్యాగ్నిఫికేషన్ అంటాము. సో ఈ బయో మ్యాగ్నిఫికేషన్ వల్ల మనకు పాయిజనస్ మెటీరియల్స్ మన బాడీలోకి వచ్చి మనకు చాలా వరకు డిసీజెస్ని కాజ్ చేసేటటువంటి అవకాశం ఉంటుంది.
నెక్స్ట్ ఇంబ్యాలెన్సింగ్ ఆఫ్ ఎకోసిస్టమ్. సో ఎకోసిస్టమ్ కూడా ఇంబ్యాలెన్స్ అయిపోతుంది, ఎందుకంటే పొల్యూషన్ ఎక్కువైందంటే కొన్ని రకాలైనటువంటి స్పీసీస్ చనిపోతాయి, కొన్ని రకాలైనటువంటి స్పీసీస్ డేంజర్లో పడతాయి, కొన్ని పూర్తిగా అంతరించే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి సో ఇంబ్యాలెన్సింగ్ ఆఫ్ ద ఎకోసిస్టమ్ కూడా మనకు ఒక ప్రాబ్లంగా చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్, గివ్ సజెషన్ టు యువర్ ఫ్రెండ్ టు అవేర్ అబౌట్ రీప్రొడక్టివ్ హెల్త్. సో మీ ఫ్రెండ్కి రీప్రొడక్టివ్ హెల్త్ గురించి అవేర్నెస్ క్రియేట్ చేయాలంటే నువ్వు ఎలాంటి సలహాలు ఇస్తావు అనేటటువంటిది అడగడం జరిగింది. సో అవాయిడ్ సెక్స్ విత్ అన్నోన్ ఆర్ మల్టిపుల్ పార్ట్నర్స్. సో రీప్రొడక్టివ్ హెల్త్ కాబట్టి ఇలా మనకు అవాయిడ్ సెక్స్ విత్ అన్నోన్ ఆర్ మల్టిపుల్ పార్ట్నర్స్. ఫాలో ఎథికల్ అండ్ హెల్తీ లైఫ్ ప్రాక్టీసెస్. సో మనకు ఎథికల్ అండ్ హెల్తీ లైఫ్ ప్రాక్టీసెస్ అనేవి మనం ఫాలో అవ్వాలి. సో ఇన్ కేస్ ఎనీ డౌట్ కన్సల్ట్ ఏ క్వాలిఫైడ్ గైనకాలజిస్ట్. సో ఏదైనా డౌట్స్ ఉన్నట్టయితే, ఏదైనా డిసీజెస్ వచ్చింది అని అనుమానం ఉన్నట్టయితే మంచి క్వాలిఫైడ్ గైనకాలజిస్ట్. గైనకాలజిస్ట్ అంటే ఏంటి? రీప్రొడక్టివ్ హెల్త్కి సంబంధించినటువంటి డాక్టర్, అతని దగ్గరికి వెళ్ళి కలవాల్సినటువంటి అవసరం ఉంటుంది. యూజ్ ఓన్లీ డిస్పోజబుల్ సిరింజెస్ అండ్ నీడిల్స్. సో మనం ఇంజెక్షన్స్ కానీ వాడేటప్పుడు కూడా సిరింజెస్, నీడిల్స్ డిస్పోజబుల్ వాడితే మంచిది. టెస్ట్ ద బ్లడ్ ప్రాపర్లీ ఇఫ్ బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ ఈజ్ నీడెడ్. సో ఎవరికైనా బ్లడ్ డొనేట్ చేసేటప్పుడు లేదంటే ఎవరిదైనా బ్లడ్ తీసుకునేటప్పుడు వాటిని ప్రాపర్గా చెక్ చేసి తీసుకోవాలి. నెక్స్ట్, ఇఫ్ డయాగ్నోస్డ్ విత్ డిసీజ్ టేక్ కంప్లీట్ ట్రీట్మెంట్. సో ఏదైనా ఒక డిసీజ్ మనకు ఉందని తెలిసినట్టయితే అది బ్యాక్టీరియలా వైరల్ అని ముందుగానే తెలుసుకొని కంప్లీట్గా దాన్ని క్యూర్ చేసుకునేంత వరకు మెడిసిన్స్ కానీ ట్రీట్మెంట్ కానీ తీసుకునేటటువంటి అవసరం ఉంటుంది. సో ఇలా మనకు కొన్ని సజెషన్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. సో మీరు ఈ ఓన్గా కూడా ఇంకా కొన్ని సజెషన్స్ కూడా రాసుకోవచ్చు. నెక్స్ట్, రీడ్ ద ఫాలోయింగ్ టేబుల్. సో ఇలా మనకు టేబుల్ ఇచ్చారు, దానికి సంబంధించినటువంటి క్వశ్చన్స్ కూడా ఇవ్వడం జరిగింది. నేమ్ ద ఎంజైమ్ విచ్ యాక్ట్స్ ఆన్ ప్రోటీన్స్. సో ఇక్కడ చూడండి, ప్రోటీన్స్ పైన యాక్ట్ చేసేటటువంటి ఎంజైమ్ ఏంటి? పెప్సిన్. ఇక్కడ కూడా ప్రోటీన్ ఉంది, ట్రిప్సిన్. సో పెప్సిన్ అండ్ ట్రిప్సిన్ రెండు కూడా మనకు ప్రోటీన్స్ పైన యాక్ట్ చేసేటటువంటి ఎంజైమ్స్. నెక్స్ట్, వేర్ డస్ సెలైవరీ అమైలేజ్ సెక్రీటెడ్. సో సెలైవరీ అమైలేజ్ సెక్రీటెడ్ అట్ బకల్ క్యావిటీ. సో ఆన్సర్ ఏంటి? బకల్ క్యావిటీ. నెక్స్ట్, వాట్ ఆర్ ద ఎంజైమ్స్ సెక్రీటెడ్ బై ప్యాంక్రియాస్. ప్యాంక్రియాస్ నుంచి ఏ ఎంజైమ్స్ వస్తాయి? లైపేజ్. నెక్స్ట్, ట్రిప్సిన్. సో ఇలా మనకు ట్రిప్సిన్ అండ్ లైపేజ్ అనేటటువంటి ఎంజైమ్స్ ప్యాంక్రియాస్ నుంచి రావడం జరుగుతుంది. నెక్స్ట్, టు విచ్ లైఫ్ ప్రాసెస్ దిస్ టేబుల్ బిలాంగ్స్. సో ఈ టేబుల్ దేనికి సంబంధించినటువంటిది? ఏ లైఫ్ ప్రాసెస్కి? సో ఈ ఏ లైఫ్ ప్రాసెస్ జనరల్గా మనకి ఇది న్యూట్రిషన్, దట్ మీన్స్ డైజెషన్. సో డైజెస్టివ్ సిస్టమ్కి సంబంధించింది కాబట్టి అది న్యూట్రిషన్కి సంబంధించింది. ఇంకా స్పెసిఫిక్గా రాయాలంటే మనం డైజెషన్ అని కూడా రాసుకోవచ్చు. సో లైఫ్ ప్రాసెస్ అడిగాడు కాబట్టి న్యూట్రిషన్ అనేది రాయాలి. నెక్స్ట్, సెక్షన్ 4. ఇక్కడ కూడా మనకు అన్ని క్వశ్చన్స్ రాయాలి. ప్రతి క్వశ్చన్కి కూడా 8 మార్క్స్ ఉంటాయి. సో ఇక్కడ ఇంటర్నల్ చాయిస్ ఉంటాయి. ఇక్కడ వాట్ ఎక్స్పెరిమెంట్ డూ యూ కండక్ట్ టు ప్రూవ్ ద యాక్షన్ ఆఫ్ సలైవా ఆన్ స్టార్చ్. సో ఇది చాలా ఇంపార్టెంట్ అండి. సో ఇది మనకు ఈ యాక్టివిటీస్ రాసేటప్పుడు ఏం రాయాలి, మెటీరియల్స్ రిక్వైర్డ్ రాయాలి, ప్రొసీజర్ రాయాలి, దానికి సంబంధించిన డయాగ్రామ్ ఉంటే వేస్తే మంచిది. నెక్స్ట్, అబ్జర్వేషన్, ఇన్ఫరెన్స్. సో ఇలా మనకు డిఫరెంట్ హెడ్డింగ్స్ కింద రాయాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో ఇక్కడ ఏం కింద ఏం రాయాలి? టు ప్రూవ్ ద యాక్షన్ ఆఫ్ సలైవా ఆన్ స్టార్చ్. సో మనం ఏదైతే క్వశ్చన్లో ఉంటుందో దాన్నే మనం ఏమ్గా రాసుకోవచ్చు. సో మెటీరియల్స్ రిక్వైర్డ్, ఈ టెస్ట్కి ఏ మెటీరియల్స్ అవసరం అవుతాయో మనం రాయాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో ఇక్కడ ప్రొసీజర్ విషయానికి వచ్చినట్టయితే టేక్ 1 ml ఆఫ్ స్టార్చ్ సొల్యూషన్ ఇన్ ద 2 టెస్ట్ ట్యూబ్స్ అండ్ మార్క్ డి అండ్ బి. సో ఇక్కడ 2 టెస్ట్ ట్యూబ్స్ తీసుకోవాలి, ఒకదానికి ఏ ఇంకో దానికి బి అని మార్క్ చేసుకోవాలి. ఐ యాడెడ్ 1 ml ఆఫ్ సెలైవా టు టెస్ట్ బి. ఒక దాంట్లో కొద్దిగా సెలైవా యాడ్ చేశాను నేనని రాయాలి, ఇంకొక దాంట్లో సెలైవా యాడ్ చేయకుండా అలానే వదిలేయాలి. నౌ ఐ యాడెడ్ ఏ ఫ్యూ డ్రాప్స్ ఆఫ్ డైల్యూట్ అయోడిన్ సొల్యూషన్ టు ద టెస్ట్ ట్యూబ్స్ అండ్ అబ్జర్వ్ ద కలర్. సో ఇలా మనకు 2 టెస్ట్ ట్యూబ్స్ని 20 to 30 minutes అలానే ఉంచి మనం అబ్జర్వ్ చేసినట్టయితే సో టెస్ట్ ట్యూబ్ ఏలో మనకు ఏ కలరు రాదు, టెస్ట్ ట్యూబ్ బిలో చూసినట్టయితే బ్లూ బ్లాక్ కలర్ అనేటటువంటిది రావడం జరుగుతుంది. సో ఏం అబ్జర్వ్ చేశారో రాయాలి. ఐ హ్యావ్ అబ్జర్వ్ దట్ ద సొల్యూషన్ ఆఫ్ టెస్ట్ ట్యూబ్ బి టర్న్ ఇంటూ బ్లూ బ్లాక్ కలర్. సో ఈ టెస్ట్ ట్యూబ్ బిలో బ్లూ బ్లాక్ కలర్ అనేది వచ్చింది. ఎందుకు వచ్చింది టెస్ట్ ట్యూబ్ బిలో మాత్రమే? సో ఇక్కడ సెలైవా యాడ్ చేశాం కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి స్టార్చ్ అంతా కూడా డిగ్రేడ్ అయిపోయి అది మనకు సింపుల్ షుగర్స్గా మారిపోయింది. సో కాబట్టి అయోడిన్తో రియాక్ట్ అవ్వలేదు.
సో ఇక్కడ స్టార్చ్ ఉంది కాబట్టి ఇది ప్రాపర్గా బ్లూ బ్లాక్ కలర్ వచ్చింది. అయోడిన్తో రియాక్ట్ అయింది కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి స్టార్చ్ అది బ్లూ బ్లాక్ కలర్ అనేది రావడం జరిగింది అని రాయడం జరుగుతుంది. నెక్స్ట్ ఇన్ ద టెస్ట్ ట్యూబ్ ఏ దెర్ ఈజ్ నో కలర్ చేంజ్. సో ఎందుకు టెస్ట్ ట్యూబ్ ఏలో కలర్ చేంజ్ అవ్వలేదు అంటే ఇక్కడ స్టార్చ్ అనేది ఏమైంది, డిగ్రేడ్ అయింది. సో దీన్ని బట్టి మనకేం అర్థమవుతుంది, సో సెలైవాలో ఒక ఎంజైమ్ సెలైవరీ అమైలేజ్ అనేటటువంటి ఎంజైమ్ ఉంటుంది, అది కార్బోహైడ్రేట్స్ని డిగ్రేడ్ చేస్తుంది లేదా స్టార్చ్ని డిగ్రేడ్ చేస్తుంది అనేది మనకు అర్థమవుతుంది. సో దాన్నే మనము ఇన్ఫరెన్స్గా ఇలా రాయొచ్చు. ఇట్ ఇండికేట్స్ దట్ టెస్ట్ ట్యూబ్ కంటైన్స్ స్టార్చ్ అండ్ టెస్ట్ ట్యూబ్ ఏ డస్ నాట్ హ్యావ్ స్టార్చ్. దిస్ షోస్ దట్ సెలైవ్ యాక్ట్స్ అపాన్ స్టార్చ్ అండ్ కన్వర్ట్స్ ఇట్ ఇంటూ సింపుల్ షుగర్స్ అని మనం ఇన్ఫరెన్స్ రాయడం జరుగుతుంది. సో ఇది. నెక్స్ట్, వాట్ ఈస్ ద రీప్రొడక్టివ్ ప్రాసెస్ బై విచ్ ఈస్ట్ రీప్రొడ్యూసెస్, విచ్ టైప్ ఆఫ్ రీప్రొడక్షన్ ఇట్ ఈస్, రైట్ అన్ యాక్టివిటీ టు అబ్జర్వ్ ఇట్. సో ఇది చూడండి కేర్ఫుల్గా 3 క్వశ్చన్స్ కల్పించాడు ఇక్కడ. వాట్ ఈస్ ద రీప్రొడక్టివ్ ప్రాసెస్ బై విచ్ ఈస్ట్ రీప్రొడ్యూసర్స్, ఈస్ట్ ఏ విధంగా రీప్రొడక్షన్ జరుపుకుంటుందంటే దానికి ఆన్సర్ ఏంటి, ఈస్ట్ రీప్రొడ్యూస్ త్రూ ద ప్రాసెస్ ఆఫ్ బడ్డింగ్. ఈస్ట్ అనేది బడ్డింగ్ అనే ప్రాసెస్ ద్వారా రీప్రొడక్షన్ అనేటటువంటిది జరుపుకుంటుంది. విచ్ టైప్ ఆఫ్ రీప్రొడక్షన్ ఇట్ ఈస్, ఇది సెక్షువల్లా అసెక్షువల్లా, సో ఇది బడ్డింగ్ అనేది అసెక్షువల్ మోడ్ ఆఫ్ రీప్రొడక్షన్ కాబట్టి అది రాయాలి. నెక్స్ట్, రైట్ అండ్ యాక్టివిటీ టు అబ్జర్వ్ ఇట్. నెక్స్ట్ ఇంకా యాక్టివిటీని ఓన్లీ ప్రొసీజర్ మాత్రం రాస్తే సరిపోతుంది. ఎందుకు, ఇలా మనకు 2-3 క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు వాడు ఏదైతే అడుగుతారో దాన్ని స్పెసిఫిక్గా రాస్తే సరిపోతుంది. సో దీనికి ఏం చేయాలి, మనం ఈస్ట్ని అబ్జర్వ్ చేయాలంటే 10 grams ఆఫ్ షుగర్ ఈజ్ డిజాల్వ్డ్ ఇన్ 100 ml ఆఫ్ వాటర్. ఒక టెస్ట్ ట్యూబ్ కానీ ఏదైనా బేకర్ తీసుకొని దాంట్లో 100 ml ఆఫ్ వాటర్ తీసుకొని 10 grams షుగర్ వేసుకోవాలి. 20 ml ఆఫ్ ది సొల్యూషన్ ఈజ్ సపరేట్ టెస్ట్ ట్యూబ్ అండ్ యాడ్ ఏ పించ్ ఆఫ్ ఈస్ట్ పౌడర్ ఆర్ గ్రాన్యుల్ సీడ్. దీంట్లో నుంచి మనకు 20 ml బయటకు తీసి అందులో ఈస్ట్ పౌడర్ వేయాలి. పుట్టే కాటన్ ప్లగ్ ఆన్ ద మౌత్. సో మౌత్ పైన ఒక కాటన్ ప్లగ్ పెట్టి 1 or 2 hours దాన్ని అలానే ఉంచేయాలి. తర్వాత పుట్టే స్మాల్ డ్రాప్ ఆఫ్ దిస్ కల్చర్ ఆన్ ఏ మైక్రోస్కోపిక్ స్లైడ్ అండ్ కవర్డ్ విత్ కవర్ స్లిప్ అండ్ అబ్జర్వ్ అండర్ ద మైక్రోస్కోప్. సో 1 or 2 hours ఉంచిన తర్వాత అందులో నుంచి ఒక 1 or 2 drops ఆఫ్ సొల్యూషన్ తీసుకొని మైక్రోస్కోపిక్ స్లైడ్ తీసుకొని దానిపైన ఉంచి కవర్ స్లిప్ వేసి మైక్రోస్కోప్ సహాయంతో అబ్జర్వ్ చేయాలి. సో వాట్ వీ కెన్ అబ్జర్వ్, వీ హ్యావ్ సీన్ స్మాల్ బర్డ్స్ అరైజింగ్ ఫ్రమ్ ద ప్యారెంట్ ఈస్ట్ సెల్. సో ఇలా మనకి ఈస్ట్ సెల్ ఉంటే దీనిపైన స్మాల్ బర్డ్స్ అనేటటువంటిది రావడం మనం గమనిస్తాం. సో ఇలాంటి బర్డ్స్ వస్తాయి కాబట్టి దాన్నే మనము బడ్డింగ్ అనేటటువంటి పేరుతో పిలవడం జరుగుతుంది. సో ఇలా మనకు 3 క్వశ్చన్స్కి సింపుల్గా వాళ్ళు ఏమైతే అడుగుతారో దానికి డైరెక్ట్ ఆన్సర్స్ రాస్తే సరిపోతుంది. నెక్స్ట్, కాంట్రాస్ట్ నర్వస్ అండ్ హార్మోనల్ మెకానిజమ్స్ ఫర్ కంట్రోల్ అండ్ కోఆర్డినేషన్ ఇన్ అనిమల్స్. సో ఇలా మనకు డిఫరెన్సెస్ ఇచ్చారు. ఇక్కడ నర్వస్ మెకానిజంకి హార్మోనల్ మెకానిజంకి డిఫరెన్స్ ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ నర్వస్ సిస్టమ్ తీసుకున్నట్టయితే నర్వస్ సిస్టమ్ హ్యాజ్ ఏ నెట్వర్క్ ఆఫ్ నర్వ్ సెల్స్ ఆర్ న్యూరాన్స్. సో ఇక్కడ నర్వ్ సెల్స్ కానీ లేదా న్యూరాన్స్ కానీ నెట్వర్క్గా ఫామ్ అయి ఉంటాయి. ఇక్కడ అలాంటి నెట్వర్క్ ఏమీ ఉండదు. సో ఫస్ట్ డిఫరెన్స్, nerve impulse passes from receptors to central nervous system and then effectors through nerve fibers. సో ఈ నర్వస్ సిస్టంలో వచ్చేటటువంటి సిగ్నల్స్ అన్నీ కూడా ఎక్కడి నుంచి, ఫస్ట్ రిసెప్టార్స్ నుంచి అంటే సెన్సరీ ఆర్గాన్స్లో ఉన్నటువంటి రిసెప్టార్స్ నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకొని సెంట్రల్ నర్వస్ సిస్టమ్ పంపించి తర్వాత ఎఫెక్టార్ ఆర్గాన్స్కి నెర్వ్ ఫైబర్స్ అంటే నెర్వ్స్ ద్వారా వస్తాయి. సో ఇక్కడ అలాంటి ప్రాసెస్ ఏమి ఉండదు. హార్మోన్స్ పాస్ ఫ్రమ్ ద ఎండోక్రైన్ గ్లాండ్స్ టు బ్లడ్ అండ్ దెన్ గో టు ఎఫెక్టార్. సో ఈ ఎండోక్రైన్ హార్మోనల్ సిస్టంలో ఏంటి, హార్మోన్స్ డైరెక్ట్గా బ్లడ్లోకి వస్తాయి. బ్లడ్ నుంచి ఎక్కడైతే ఎఫెక్టార్ ఆర్గాన్ ఉంటుందో అక్కడికి వెళ్ళిపోతాయి. నెక్స్ట్ డిఫరెన్స్ ఏంటి, నెర్వ్ ఇంపల్స్ రీచ్ ఓన్లీ ద సెల్స్ రిక్వైర్డ్ టు రెస్పాండ్. సో నెర్వ్ ఇంపల్స్ ఉంటేనే సెల్స్ అనేవి రెస్పాండ్ అవుతాయి. ఇక్కడ అలా కాదు. హార్మోన్స్ రీచ్ యూజింగ్ స్పెషల్ మాలిక్యూల్స్ ఆన్ దేర్ సర్ఫేస్ రికగ్నైజ్ ద ఇన్ఫర్మేషన్ అండ్ యాక్ట్. సో ప్రతి సెల్స్ పైన ఈ హార్మోన్స్ డిటెక్ట్ చేయడానికి కొన్ని మార్కర్స్ ఉంటాయి. ఎప్పుడైతే ఈ కెమికల్స్ వెళ్ళి ఆ మార్కర్స్కి అటాచ్ అవుతాయో అప్పుడు అవి రెస్పాండ్ అవుతాయి. నెక్స్ట్, దెర్ ఈజ్ నో ఫీడ్బ్యాక్ మెకానిజం. సో ఇక్కడ ఫీడ్బ్యాక్ మెకానిజం అంటే ఏంటంటే ఏదైనా ఒక రియాక్షన్ జరిగినప్పుడు ప్రోడక్ట్ వస్తే ఆ రియాక్షన్ ఆటోమేటిక్గా స్టాప్ అయిపోతుంది. సో కానీ ఇక్కడ దెర్ ఈజ్ నో ఫీడ్బ్యాక్ మెకానిజం. నెర్వ్ సెల్స్ ఒకసారి ఇన్ఫర్మేషన్ తీసుకెళ్ళి మళ్ళీ ఎఫెక్టార్ ఆర్గాన్కి పంపించాయంటే మళ్ళీ ఆ సిగ్నల్ వస్తే మళ్ళీ రిసీవ్ చేసుకోవడం జరుగుతుంది. కానీ హార్మోన్స్ అలా కాదు. హార్మోన్స్ ఆర్ డిపెండ్ ఆన్ ఫీడ్బ్యాక్ మెకానిజం. ఒకసారి దాని యాక్టివిటీ అయిపోయిందంటే ఇంకా హార్మోన్ యాక్టివిటీ ఆటోమేటిక్గా తగ్గిపోతుంది. సో ఇలా మనకు నర్వస్ సిస్టమ్కి సంబంధించి హార్మోనల్ సిస్టమ్కి సంబంధించి కొన్ని డిఫరెన్సెస్ రాయాల్సినటువంటి అవసరం ఉంటుంది. నెక్స్ట్,
హౌ డు మెండల్ ఎక్స్పెరిమెంట్స్ షో దట్ ట్రేట్స్ ఆర్ ఇన్హెరిటెడ్ ఇండిపెండెంట్లీ. సో ఇంకా మెండల్ ఎక్స్పెరిమెంట్స్ గురించి ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ మెండల్ 2 టైప్స్ ఆఫ్ ఎక్స్పెరిమెంట్ చేయడం జరిగింది. ఒకటేంటి మోనోహైబ్రిడ్ క్రాసు, డైహైబ్రిడ్ క్రాసు. సో మోనోహైబ్రిడ్ క్రాస్లో ఏంటి సింగిల్ క్యారెక్టర్ని తీసుకొని హైబ్రిడ్ చేశాడు. ఇక్కడ అలా కాకుండా ట్రేట్స్ ఆర్ ఇన్హెరిటెడ్ ఇండిపెండెంట్లీ. సో దీన్ని ప్రూవ్ చేయడానికి మెండల్ డైహైబ్రిడ్ క్రాస్ చేశాడు. అంటే 2 క్యారెక్టర్స్ని తీసుకొని వాటి మధ్య హైబ్రిడైజేషన్ ఎక్స్పెరిమెంట్ చేశాడు. దాన్నే మనము డైహైబ్రిడ్ క్రాస్ అంటాము. సో మెండల్ పెర్ఫార్మ్ ఏ డైహైబ్రిడ్ క్రాస్ బిట్వీన్ ప్యూర్ పీ ప్లాంట్స్ టు షో దట్ ట్రేట్స్ ఆర్ ఇన్హెరిటెడ్ ఇండిపెండెంట్లీ. సో ఇలా ఇండిపెండెంట్గా 2 క్యారెక్టర్స్ ఉన్నటువంటి ప్లాంట్స్ తీసుకొని, ఇలా చూడండి గ్రీన్ ఎల్లో ఈ రెండింటి మధ్య క్రాస్ చేస్తే మనకు ఫస్ట్ జనరేషన్లో వచ్చినంత ఎల్లోగా వచ్చాయి. తర్వాత నెక్స్ట్ F2 జనరేషన్లో ఇలా మనకు డిఫరెంట్ కాంబినేషన్స్లో వచ్చాయి. దానికి సంబంధించినటువంటి ప్రొసీజర్ అంతా కూడా మనం రాయాల్సినటువంటి అవసరం ఉంటుంది. మెండల్ క్రాస్ పీ ప్లాంట్స్ హ్యావింగ్ రౌండ్ గ్రీన్ సీడ్స్ విత్ పీ ప్లాంట్స్ హ్యావింగ్ రింకిల్డ్ ఎల్లో సీడ్స్. సో ఇలా RRYY ప్లాంట్స్తో క్రాస్ చేస్తే ఫస్ట్ ప్రోజనీ అన్నీ రౌండ్గా ఉండేవి, ఎల్లోగా ఉండేవి వచ్చాయి. నెక్స్ట్ F2 ప్రోజనీకి వచ్చేసరికి సమ్ ఆర్ రౌండ్ ఎల్లో, సమ్ ఆర్ ప్లాంట్స్ వేర్ రింకిల్డ్ గ్రీన్, సమ్ ఆఫ్ దెమ్ రౌండ్ గ్రీన్ సీడ్స్ వైల్ అదర్స్ రింకిల్డ్. ఇలా మనకు డిఫరెంట్ కాంబినేషన్స్లో వచ్చాయి. దస్ ద రౌండ్ ఆర్ వింకిల్ ట్రేట్ అండ్ గ్రీన్ ఆర్ ఎల్లో సీడ్ ట్రేట్స్ ఆర్ ఇండిపెండెంట్లీ ఇన్హెరిటెడ్. సో ఇలా మనకు ఆ ఎక్స్పెరిమెంట్ ద్వారా ఆ డైహైబ్రిడ్ క్రాస్ ద్వారా ఏ క్యారెక్టర్స్ అనేవి ఇండిపెండెంట్గా వచ్చిందో మనము రాసినట్టయితే సరిపోతుంది. సో ఇది స్టూడెంట్స్ APSCERT వారు రిలీజ్ చేసినటువంటి మోడల్ పేపర్. ఇది స్టూడెంట్స్ ఈరోజు టాపిక్. ఇందులో ఏదైనా సందేహాలు ఉన్నట్టయితే మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, లేదా sreegurubioclasses@gmail.comకు మెయిల్ కూడా చేయొచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.